ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు అబ్రహాం లింకన్ గురించి కొన్ని విషయాలు మీతో వివరించాలని ఆశపడుతూ ఉన్నాను. తన జీవితంలో అనేకమైన ఓటములు ఎదుర్కొన్నాడు, కానీ తన జీవితము అంతంలో గొప్ప విజయాన్ని సాధించాడు. ఈ జీవితం ఒక గొప్ప సాక్ష్యంగా మన జీవితంలో కూడా ఉంచుకోవాలని, జ్ఞాపకం చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. అబ్రహాం లింకన్ ఒక పేద కుటుంబంలో జన్మించెను. వీధి దీపాల వెలుగులో విద్యాభ్యాసం సాగించెను. ఈ రోజుల్లో మనం చూస్తే అనేక మంది పిల్లలు చదువుకోవట్లేదు, చదువును అశ్రద్ధ చేస్తూ ఉన్నారు, చదువులో చాలా నిర్లక్ష్యంగా ఉంటూ ఉన్నారు. చదువుకోండి అని చెప్తూ ఉంటే నేను ఎందుకు చదువుకోవాలి, పనికి వెళ్తే చాలు, నాకు డబ్బులు వస్తాయి కదా, చదువుకుంటే ఏం వస్తుంది అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. అబ్రహాం లింకన్ యొక్క చిన్న వయసులోనే తన తల్లి చెప్తున్న మాటలు ఏమిటంటే, నాన్న ఈ బైబిల్ని తీసుకుని చదువుకో, చక్కగా నీ భవిష్యత్తుని కట్టుకుంటావు, బాగా ధ్యానించు, బాగా చదువుకో అని చెప్పి ప్రోత్సహిస్తూ ఉండేది. బైబిల్ చదువుట ద్వారా క్రీస్తుని రక్షకునిగా కనుగొనేను ఈయన. అయితే పట్టుదల బాగా ఉండేది, ఏదొకటి సాధించాలని. తన జీవితంలో గొప్ప యథార్థతను కాపాడుకున్నాడు. జీవితం అంతా కూడా ఒక మంచి గురి కలిగిన వ్యక్తిగా తను ఉండటం మనం చూడొచ్చు. అయితే క్రమముగా తన వయస్సు ప్రకారం మనం చూసుకుంటూ వెళ్తే తన 22 ఏండ్ల వయసులో వ్యాపారంలో దెబ్బతిన్నాడు. 23 ఏండ్ల వయసులో ఎలక్షన్లో పోటీ చేసి ఓడిపోయాడు. 24 ఏండ్ల వయసులో మళ్ళీ వ్యాపారంలో దెబ్బతిన్నాడు. 25 ఏండ్ల వయసులో ఎలక్షన్లో ఎన్నికయ్యాడు. 26 ఏండ్ల వయసులో తను పెళ్లి చేసుకోబోయే స్త్రీ మరణించింది. 27 ఏండ్ల వయసులో ఆ సంవత్సరం అంతా కూడా బహుగా కృంగిపోయాడు. 28 ఏండ్ల వయసులో స్పీకర్ పదవికి పోటీ చేసి ఓడిపోయాడు. 31 ఏండ్ల వయసులో మరొక పదవికి పోటీ చేసి ఓడిపోయాడు. 34 ఏండ్ల వయసులో పార్లమెంటుకు పోటీ చేసి ఓడిపోయాడు. 37 ఏండ్ల వయసులో ఎన్నికయ్యాడు. 39 ఏండ్ల వయసులో మళ్ళీ ఓడిపోయాడు. 47 ఏండ్ల వయసులో ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడిపోయాడు. 49 ఏండ్ల వయసులో పార్లమెంట్లో ఓడిపోయాడు. 50 ఏండ్ల వయసులో అమెరికా అధ్యక్షునిగా ఎన్నికై అనేక సంవత్సరములు పరిపాలన కొనసాగించాను. అధ్యక్షుడైన తర్వాత తృణీకరించబడిన నీగ్రోలను ఎక్కువగా ప్రేమించి వారిని బానిసత్వం నుండి విడిపించుటకు ప్రయాసపడెను. మనుషులను బానిసలుగా చేసి జంతువుల వలె విక్రయించుటను ఆపుచేయు చట్టమును ప్రవేశపెట్టెను. దాని ఫలితంగా అతడు తుపాకీతో కాల్చి చంపబడినను చిరస్మరణీయుడిగా ఉండిపోయాను. ఈరోజు అబ్రహాం లింకన్ ఒక సాక్ష్యము మన జీవితంలో కూడా ఒక గొప్ప సాక్ష్యముగా ఉండాలి, మనకు కూడా అవలంబించుకోవాలి. ఎందుకు అంటే తన జీవితంలో క్రమక్రమంగా ఓటమిని ఎదుర్కొంటూ ఉన్నాడు. తన గురి ఏమిటంటే తన జీవితంలో గొప్ప ఉన్నత శిఖరానికి ఎక్కాలని, ఉన్నత స్థాయిలో ఉండాలని, గొప్ప భవిష్యత్తుని తన జీవితంలో చూసుకోవాలని, తన బిడ్డలకి మంచి భవిష్యత్తునివ్వాలని తన గురి కలిగి ఉన్నాడు. అయితే ఇలా తన జీవిత బాటలో ముందుకి ప్రయాణం అవుతూ ఉన్నప్పుడు అనేక ఆటుపోట్లు వస్తూ ఉన్నప్పుడు ఎక్కడా కూడా వెనుతిరగకుండా, ఎంజాయ్ చేయకుండా ముందుకి కొనసాగుతూ ఉన్న ఒక గొప్ప వ్యక్తిగా మనం చూడొచ్చు. ఈరోజు మనము అనేక సార్లు మన భవిష్యత్తు గురించి అనేక దెబ్బలు తిరుగుతూ ఉన్నాం, అనేక దెబ్బలు తింటూ ఉన్నాం. వెళ్తూ ఉన్న కొలది అపజయాలు వస్తూ ఉన్నాయి, వెళ్తూ ఉన్న కొలది ఓటమి ఎదురవుతూ ఉన్నప్పటికీ మనం ముందుకే కొనసాగటానికి ప్రయత్నిద్దాం. తద్వారా ఏదో ఒక రోజున విజయంని మనము సాధించగలం. ఈ విజయం అంతిమ వరకు కూడా ఒక చిరస్మరణీయముగా ఉంటుంది. ఎందుకు అంటే మన ఓటమి ఎంతో గొప్పదైనా కానీ విజయం మాత్రము మన జీవితంలో ఆనందాన్ని కేకలు వేసేంతగా చేస్తూ ఉంటుంది. ఈరోజు అట్టి విధంగా అబ్రహాం లింకన్ ఓటములు ఎదుర్కొన్నట్లుగా మన జీవితంలో ఓటములు ఎదుర్కొని విజయాన్ని సాధిద్దాం.